ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పెను ప్రమాదం తప్పింది. క్వారీ పై అంచులపై నుంచి గ్రానైట్ రాళ్లు విరిగిపడ్డాయి. మిడ్ వెస్ట్ క్వారీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో క్వారీలోని మిషనరీ మొత్తం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్వారీలో 50 మంది కార్మికులుండగా వాళ్లంతా భోజనానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. లోడింగ్ జరుగుతుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పెను ప్రమాదం తప్పింది. క్వారీ పై అంచులపై నుంచి గ్రానైట్ రాళ్లు విరిగిపడ్డాయి. మిడ్ వెస్ట్ క్వారీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో క్వారీలోని మిషనరీ మొత్తం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్వారీలో 50 మంది కార్మికులుండగా వాళ్లంతా భోజనానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పెను ప్రమాదం వెనుక కారణాలేంటి? అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపద మనము మొన్న చూసాము. అద్దంకి నియోజకవర్గంలో ఒక పెద్ద ఈ క్వారీలో పై అంచు విరిగి పడేసి 6 అక్కడే చనిపోవటము, మరొక 6కి తీవ్ర గాయాలు అవ్వటము, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ చీమకుర్తిలో కూడా సేమ్ అటువంటిదే. పైనుండి అంచు విరిగి పడటంతో పెను ప్రమాదం తప్పింది. అది ఈ ప్రమాదము రాత్రి 9:30-10 మధ్యలో జరిగింది. యాక్చువల్గా ఏంటంటే నైట్ షిఫ్ట్ లో ఉండేవాళ్ళు 9:30 టైంలో వాళ్ళు లంచ్ టైం ఉంటుంది 9:30 to 10:30. ఆ టైంలో వీళ్ళందరూ బయటకు వచ్చారు 9:30కి. వీళ్ళు బయటకు వెహికల్ వెళ్ళింది. బయటకు వెళ్ళి లోపల నుంచి వాళ్ళందరినీ వెహికల్ తీసుకొని వస్తున్న క్రమంలో ఈ పైనుంచి అంచు విరిగి కింద పడటంతో పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటో ఇక్కడ పెద్ద సౌండ్ వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ వెనక తిరిగి చూడడంలోనే పెద్ద ఒక గ్రానైట్ రాయి పైనుండి కింద పడటంతో అక్కడ ఉన్న మిషనరీ మొత్తం ధ్వంసమైంది. లేకుంటే సుమారు ఇక్కడ 50 మంది కార్మికులు ఉండాలి. 50 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అవటమా లేకుంటే ప్రాణ నష్టం ఎంత జరిగేది ఏంటి అన్నది అంచనా వేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఈ క్వారీల్లో అది ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న క్వారీల్లో ఎక్కడైనా కావచ్చు, ఒక చేపకుర్తే కాదు. ఈ క్వారీల్లో ఈ మైనింగ్ సేఫ్టీ అధికారుల యొక్క తనిఖీలు ఎక్కడా పని చేయట్లేదు అన్నదైతే మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వరుసగా 1 by 1 ఈ క్వారీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఈ క్వారీల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా కన్నెత్తి చూడలేకపోతున్నారు. అధికారులు కూడా ఎవరికి ముట్టాల్సిన అంత అమౌంట్ వాళ్ళకి ముడతా ఉంది అని కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అసలు క్వారీల్లో ఏం జరుగుతుంది ఏంటి, క్వారీల్లో ఉన్న కార్మికుల యొక్క చట్టాలు అమలు అవుతున్నాయా లేదా, వాళ్ళకి భద్రతా చర్యలు చేపడుతున్నారా లేదా, అసలు క్వారీల్లో నిబంధనల ప్రకారము బల్లికురవ కానీ చీమకుర్తి కానీ ఈ క్వారీల్లో జరిగే క్వారింగ్ లో నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరుగుతున్నారా, గ్రానైట్ వెలికి తీయటం కూడా కరెక్ట్ తీస్తున్నారా, లోతు ఎంతవరకు తీయాలని ఉంది, వీళ్ళు ఎంతవరకు లోతుకు వెళుతున్నారు, పైనుండి కొండ చర్యలు విరిగి పడకుండా ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు ఏంటని ఎక్కడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, సేఫ్టీ అధికారులు, మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఎవరు ఈ తనిఖీలు నిర్వహించకపోవడంతో ఈ క్వారీల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఇప్పటికైనా మొన్న బల్లిపురం జరిగినప్పుడే అనుకున్నాము. సహజంగా ఇది 1 రోజు 2 రోజులు అడావుడు చేస్తారు ప్రభుత్వ పెద్దలు, లేకుంటే రాజకీయ నాయకుల పెద్దలు దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఇది పక్కదారి పడుతుంది. తర్వాత 2 రోజుల తర్వాత దీన్ని అందరూ మర్చిపోతారు. మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అడావుడు చేస్తారు అధికారులు అని చెప్పేసి అనుకున్నాము. సరిగ్గా అంతే జరిగింది సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శౌరి.